ఒక మహిళా ఐఏఎస్ అధికారి ఓ మంత్రిపై ఎన్టీవీలో ప్రసారమైన కథనంపై సర్కార్ సీరియస్ అయింది. ఇద్దరు ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎన్టీవీ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్తో పాటు రిపోర్టర్లు పరిపూర్ణాచారి సుధీర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక సాయంత్రం చారిని ఎంక్వైరీ చేసి పంపించారు. దొంతి రమేష్ సుధీర్పై 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళా ఐఏఎస్ అధికారి ఓ మంత్రిపై తప్పుడు కథనం ప్రసారం చేసిన ఇద్దరు ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులపై కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ కింద 5 సెక్షన్లు నమోదు చేశారు. జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్కు రిమాండ్కు తరలించారు. అంతకుముందు బషీర్బాగ్ సీసీఎస్ ఆఫీసులో ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ పరిపూర్ణాచారిని విచారించి పంపించారు. ఈ నెల 7న మహిళా ఐఏఎస్ ఆఫీసర్ని కించపరిచేలా ఎన్టీవీ ఆఫ్ ద రికార్డులో వార్త టెలికాస్ట్ చేశారంటూ ఐఏఎస్ల సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఎన్టీవీ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను అరెస్టు చేశారు సీసీఎస్ పోలీసులు. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ కు వెళ్తూ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో దొంతు రమేష్ తో పాటు రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏ ఆధారం ఉందని మహిళా ఐఏఎస్లను కించపరిచేలా వార్తలు రాశారని ప్రశ్నించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. అసభ్యకరంగా వార్తలు రాసి వివరణ ఇవ్వాలని అడిగితే రాత్రికి రాత్రి ఎందుకు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. విచారణకు వస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని బ్యాంకాక్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటేనే అరెస్టు చేశామని అన్నారు సిపి. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారన్నారు సిట్ ఇన్ఛార్జ్ సిపి సజ్జనార్. మహిళా ఆఫీసర్స్ పైన విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదని, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఇస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్టీవీ ఆఫీసులో సిట్ పోలీసులు సోదాలు జరిపారు. పలు కీలకమైన హార్డ్ డిస్క్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు సీసీఎస్ పోలీసులు. జర్నలిస్టుల అరెస్టులను ఖండించాయి జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్ష నేతలు. జర్నలిస్టుల అరెస్టులు సరికావన్నారు నేతలు. యాజమాన్యాన్ని వదిలి రిపోర్టర్లను అరెస్టు చేయటం సరికాదన్నారు జర్నలిస్టు సంఘాల నేతలు. వ్యక్తిత్వ హననం చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని మొదట్లోనే హెచ్చరించారు డీజీపీ శివధర్ రెడ్డి. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే యాక్షన్ ఉంటుందని, ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి తప్పుడు వార్తలు వేయొద్దన్నారు డీజీపీ. వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. మంత్రి, మహిళా ఐఏఎస్ పై తప్పుడు వార్త ప్రసారం చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఐఏఎస్ల అసోసియేషన్ ఫిర్యాదు రాగానే వెంటనే హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది సర్కార్. ఈ వార్త వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం.